గురువుగారు ఇది ఒక 500 గ్రాములు ఉంటుందా? ఉంటది. ఇల్లో అక్వామన్ మొన్నే మన బట్టుగాడు 5th ఫ్లోర్ లో నుంచి దుంకి దెబ్బ తగిలించుకున్నాడు కదా. ఆ దెబ్బ కొంచెంగా రికవర్ అవుతుంది, కానీ బట్టు ఫ్యాన్స్ కామెంట్స్ లో విపరీతంగా బాధపడుతున్నారు. ఒకడైతే మా బట్టుకేమన్నా అయితే నిన్నేం చేస్తానో నీ ఊహకే వదిలేస్తున్నా అని బెదిరిస్తున్నాడు. ఇంకొకడు బట్టు కోసం ఒక ఆడకోడిని తెమ్మంటున్నాడు. ఇంకో కోడిని తెస్తే బట్టు దాన్ని వేసేస్తాడు. వేసేసాక అది పిల్లలు పెడుతుంది. ఒక కోడితోనే పడలేకపోతున్నాం, ఇన్ని కోడిలంటే ఎట్లా భయ్యా? ఇంకా మీలో చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్, బట్టు ఏం తింటాడు? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? నిజంగా భయ్యా, వీడు ఏం తింటాడో నాకు కూడా క్లారిటీ లేదు, కానీ రెగ్యులర్ గా కోడి తినే ఐటమ్స్ మాత్రం వీడు తినడు. ఇప్పుడు చూడండి, ఆవులాగా గడ్డి తింటున్నాడు. నేను తింటుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నాతో పాటు మ్యాగీ తింటున్నాడు. ఇంకో రోజు వీడి ఫేవరెట్ అయిన చికెన్ నూడిల్స్ తింటున్నాడు. అలా ఏది పడితే అది. ఎలాంటివంటే బ్రెడ్, బటరు, జాము, అలా ఏవి పడితే అవి తింటా ఉంటాడు. బేసిక్ గా మేం తినేవి, స్నూఫీ గడి తినేవి అన్ని తింటా ఉంటాడు. అలా తున్నపోతులా తిని పొట్ట చూడండి క్రికెట్ బాల్ లాగా ఎంత పెంచాడో. బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫుడ్ తో నిండిపోయాయి. ఇంత ఫుడ్ ఎలా తిన్నావయ్యా? ఇక్కడ చూడండి, ఎంతో మంది కుక్కలకి ఉచ్చపోయించిన స్నూఫీ మన బట్టుగాడికి ఎట్లా భయపడుతున్నాడు చూడండి. వాడు పొడుస్తాడేమో అని చెప్పి. మళ్ళీ మన బట్టుగాడు కూడా అస్సలు తగ్గకుండా అట్లానే అని భయపెట్టేశాడు. వాడేం పాపం వెళ్ళిపోయాడు. వీడితో ఎందుకు వచ్చిన గొడవ? బట్టు అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్. షేక్ ఆడిస్తాను రా. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.